వాణిజ్య శాఖ ఉపాధ్యాయులుగా ఉంటూ కథా సాహిత్యంలో ఒక ప్రధాన స్థానాన్ని పొంది తెలుగు కథకి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించి మా తెనాలి పురపాలక సంఘ ఈ పరిధిలో ఉన్నటువంటి వైభవాన్ని చాటినటువంటి వారు తాళ్ళూరి నాగేశ్వరరావు గారు. అట్లాగే ఇతర రకాలైనటువంటి కొమ్మూరు కాశీ విశ్వనాథం గారు వణిక్ ప్రముఖులుగా సహకార రంగానికి గాంధీ గారు చెప్పినటువంటి సహకార రంగం ద్వారా గ్రామాల అభివృద్ధి, సహకార రంగం ద్వారా ప్రజల యొక్క అభివృద్ధిని చాటి చెప్పి కృషి చేసినటువంటి మహనీయులు. అట్లాగే బ్యాండ్ మాస్టర్ షేక్ మస్తాన్ సాహెబ్ గారు వారు స్థాపించినటువంటి బ్యాండు 50 సంవత్సరాల వేడుకల్ని ఈ శతాబ్ది ఉత్సవాల సమయంలో జరుపుకోవటం ఒక అత్యద్భుతమైనటువంటి యాదృచ్ఛిక సంఘటన. కడియాల వెంకయ్య గారు వ్యవసాయ రంగంలో ఇవాళకి కూడా భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే వెన్నెముక వంటిది వ్యవసాయ రంగం. అటు వ్యవసాయ రంగం, ఇటు కళారంగం. ప్రఖ్యాత నాటక సంస్థ సురభి సంస్థలో పనిచేస్తూ తబలా విద్వాంసులుగా ప్రపంచంలో ఉండేటువంటి అనేక ప్రధాన పట్టణాలు తిరిగినటువంటి నాటక విజయాలలో పాలు పంచుకున్న కడియాల ఆదినారాయణరావు గారు. మా తెనాలి పట్టణం అద్భుతమైనటువంటి కళా పోషణ, కళా సేవకు ప్రధానమైనటువంటి అంశం. ఉత్తమమైనటువంటి సినిమాలను ఆదరించడం మా వాళ్ల యొక్క సంస్కృతి, మా వాళ్ల యొక్క సంస్కారం. అందుకు గాను 77లో తెనాలి తాలూకా స్కూలులో ఏర్పాటు చేసినటువంటి క్లాసికల్ ఫిలిం సొసైటీ, ఆ సమయంలో శ్రీ ఇంటూరి వెంకటేశ్వరరావు గారుల యొక్క అభినందన సభ, ఆనాడు ప్రముఖ కవి పద్మభూషణ్ శ్రీ నారాయణ రెడ్డి గారు సభలో ఉండి ఆ సంస్కృతి వైభవాన్ని చాటడం జరిగింది. అట్లాగే క్రీడారంగం, అన్ని రంగాలలో పాటు క్రీడా రంగంలో కూడా మా తెనాలి యొక్క బావుటాన్ని ప్రపంచంలో ఎగురవేసినటువంటి ఎందరో మహనీయులు ఉన్నారు. 1969 జలంధర్లో జరిగినటువంటి అథ్లెటిక్ మీట్ 100 మీటర్ల పోల్ వాల్ట్ విభాగంలో ఆనాటి ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఆలపాటి వెంకట్రామయ్య మెమోరియల్ అథ్లెటిక్ క్లబ్, దీని ద్వారా ఎంతో మంది క్రీడాకారులను మనం ప్రపంచానికి అందజేయటం జరిగింది. ఆ సంస్థలో శిక్షణ పొందినటువంటి కడియాల వెంకటేశ్వరరావు గారు, ఆయన ఆస్ట్రేలియాలో జరిగినటువంటి 14వ ప్రపంచ అథ్లెటిక్ మీట్ 2001లో మా తెనాలి పట్టణ వైభవాన్ని ప్రపంచ క్రీడారంగానికి చాటినటువంటి వారు. అట్లాగే 74లో తెనాలి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రముఖ చిత్రదర్శకుడు పద్మశ్రీ డిఎన్ రెడ్డి గారి అభినందన సభా వేదిక, ప్రముఖులైనటువంటి వారిని సత్కరించటం, ప్రముఖులైనటువంటి వారి యొక్క సంభాషణలు వినటం, వారిని ఆదర్శంగా తీసుకోవటం మా తెనాలి పట్టణ ప్రజల యొక్క సాంస్కృతిక వైభవం, అది మా సంస్కారం. క్లాసికల్ ఫిలిం సొసైటీ తరఫున మహాకవి శ్రీశ్రీ పొడవటిగంటి కుటుంబరావుల గారి యొక్క అభినందన సభ, తెనాలి సాహితీ రంగంలో, తెనాలి యొక్క సాంస్కృతిక రంగంలో ప్రముఖ వైద్యులు పాటిబండ్ల దక్షిణామూర్తి గారు. ఆయన లేనటువంటి సాంస్కృతిక సభ, సాహిత్య సభ లేదు అంటే అతిశయోక్తి కాదు. అట్లాగే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని ఆ సభ్యులందరినీ కూడా సన్మానం చేసినటువంటి భారత రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారితో మా తెనాలి క్రీడాకారులు, మాకు గర్వకారకులైనటువంటి తెనాలి క్రీడాకారులు, మా తెనాలి పట్టణంలో పనిచేసేటువంటి సహకార రంగం, మాతృశ్రీ కోఆపరేటివ్ స్టోర్స్, తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు, ఇటు సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు వాణిజ్య వ్యాపార రంగాలతో పాటు సహకార రంగంలో కూడా మాదైన ఒక ప్రత్యేక స్థానం మాకున్నది. ఈ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంగా మా తెనాలి పట్టణాన్ని, మా తెనాలి పరిసర ప్రాంతాలని రేఖామాత్రంగా చూపిస్తున్నటువంటి తెనాలి జోనల్ డెవలప్మెంట్ ప్లాన్, ఈ రకంగా మా పట్టణాన్ని అభివృద్ధి చేసుకొని మా పట్టణంలో ఉన్నటువంటి పుర పౌరులందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పడినటువంటి బృహత్ ప్రణాళిక. ఈ 100 సంవత్సరాల పండుగలో ఈనాడు మనం చూస్తున్నటువంటి ఈ రేఖాపటం మళ్లీ 100 సంవత్సరాల తర్వాత ద్విశతాబ్ది ఉత్సవాల నాటికి మా వైభవం ఎలా ఉంటుందో అప్పుడు ఉండేటువంటి వాళ్ళకు చూపించడం కోసం మా తెనాలి పట్టణ ప్రాంత అభివృద్ధి పథకాన్ని రేఖామాత్రంగా మనం అంతా కూడా ఈ ప్రదర్శనలో చూస్తూ ఉంటాం.
తెనాలి పురపాలక సంఘ శతాబ్ది ఉత్సవాలు వైభవంగా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తెనాలి పేరును విశ్వవిఖ్యాతం చేసినటువంటి తెనాలి రామకృష్ణ మహాకవి, ఆయన ద్వారా మా పట్టణానికి, మా గ్రామానికి, మా నగరానికి విశ్వవిఖ్యాత కీర్తి లభించింది. మా తెనాలి పురపాలక సంఘ ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శ్రీ వెంకటకృష్ణ గారి కమిషనర్గా రావటం మా అందరి యొక్క అదృష్టం, సౌభాగ్యం. ఇంత కన్నుల పండుగగా తెనాలి పట్టణం అంతా కూడా అంగరంగ వైభవంగా అలంకరించబడింది. మా తెనాలి వాసులకే తెలియనటువంటి మా తెనాలి యొక్క ప్రాముఖ్యాన్ని బయటకు తెచ్చి మా అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కల్పించి నిర్విరామంగా కృషి చేసినటువంటి వారు వర్తమానంలో ఉన్నటువంటి కమిషనర్ శ్రీ వెంకటకృష్ణ గారు. వారి ఆధ్వర్యంలో అనేక సలహా సంఘాలు, అనేక కమిటీలు ఏర్పాటు చేసి నభూతో నభవిష్యత్తుగా ఈ శతాబ్ది ఉత్సవాలను మా పట్టణ ప్రజలు ఆనందిస్తూ ఉన్నారు. మళ్లీ వచ్చే శతాబ్ది ఉత్సవాలు ద్విశతాబ్ది ఉత్సవాల ద్వారా దాకా ఈ సంతోషాన్ని, ఆనందాన్ని మేము పంచుకుంటాం. శ్రీ కమిషనర్ శ్రీ వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెనాలి పట్టణ వాస్తవ్యులు శ్రీ కొనిజేటి రోసయ్య గారు రావటం, ఆ కార్యక్రమాలను వైభవంగా జరిపించటం, శ్రీమతి దొడ్డక సీతామహాలక్ష్మి గారి చైర్మన్గా స్త్రీ సాధికారిత, మహిళా సాధికారతను ప్రపంచానికి చాటి చెబుతూ ఆ సందర్భంలో ఈ తెనాలి పట్టణ పరిపాలన అద్భుతంగా జరగటానికి సారథిగా ఉన్నటువంటి కమిషనర్ గారు ఈ ప్రదర్శన గురించి, ఉత్సవాల గురించి మనతో వారి సంతోషాన్ని పంచుకుంటారు. శతాబ్ది ఉత్సవ సందర్భంగా తెనాలి కళా వైభవాన్ని, అదేవిధంగా తెనాలికి కీర్తి తెచ్చినటువంటి, వన్నె తెచ్చినటువంటి మహనీయుల అదృష్టం అందరి యొక్క జీవిత చరిత్రలని, వాళ్ళు చేసిన కృషిని తప్పనిసరిగా భావి తరాల వాళ్ళకి తెలియజెప్పే విధంగా వారు చేసిన కృషి మొత్తాన్ని కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలకు తెలియజేయడం కోసం ఒక ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నానికి సంబంధించి ముఖ్యంగా తెనాలి పట్టణ ప్రజలందరూ ఎంతో స్పందించి అడిగిన వెంటనే కావలసినటువంటి వారి దగ్గర ఉన్నటువంటి అత్యంత విలువైన సమాచారాన్ని, ఫోటోలని, అదేవిధంగా పేపర్ని, మ్యాగజైన్లు అందించారు. తప్పనిసరిగా ఇది తెనాలి ప్రజలందరి పండుగ కాబట్టి ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఏదైతే మేము ప్రదర్శించామో ఈ యొక్క చిత్రపటాల దగ్గర నుంచి ఆర్ట్ గ్యాలరీ వరకు అన్నింటినీ కూడా భద్రపరిచి రాబోయే కాలం వరకు కూడా ప్రజలందరికీ కూడా మంచి భావితరాల వాళ్ళు దీని నుంచి స్ఫూర్తి పొందే విధంగా దీన్ని నిర్వహిస్తామని, తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలోకి వచ్చి ఇవన్నీ చూసి స్ఫూర్తిని పొందాలని మేము. తెనాలి మహావైభవం 1500 సంవత్సరాల చరిత్ర ఇందులో నిక్షిప్తం చేశాం. 97 గ్రామాలు, 800 మంది జనాలకి సేవలు అందించినటువంటి త్యాగధనులైనటువంటి వారి 800 మందిని ఈ పుస్తకంలో నిక్షిప్తం చేశాం. స్వాతంత్ర తెనాలి పురపాలక సంఘ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా తెనాలి కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి దిగంతాలు వ్యాపించడానికి కృషి చేసినటువంటి మహనీయుల్లో కీర్తిశేషులు ఆదెళ్ల హనుమంతరావు గారు. తెనాలి పట్టణంలోని రావి సాంబయ్య బాలుర ఉన్నత మున్సిపల్ హై స్కూలులో చిత్రకళ అధ్యాపకులుగా ఉంటూ ఎంతో మంది బాలబాలికలకు చిత్రకళను నేర్పించడంతో పాటు ఆయన యొక్క కళా పిపాస, ఆయనలో ఉండేటువంటి కళారాధనకు ఆ